హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఈ చిన్న బొబ్బర్లతో గుడాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. గుడాల అంటే ఏంటి అని అనుకుంటున్నారా? మన తెలంగాణ సైడ్ మస్తు స్పెషల్ అన్నట్టు. ఎప్పుడైనా సరే ఏ ఫెస్టివల్స్ వచ్చినా గుడాలు వేసుకొని మంచిగా కళ్ళులోకి తింటారనమాట. చాలా బాగుంటాయి టేస్ట్. బొబ్బర్లు వేసుకుంటారు. ఇవి చాలా చిన్న బొబ్బర్లు అన్నమాట. చిన్నవి ఉంటాయి, మిడిల్ ఉంటాయి, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇవైతే చిన్న బొబ్బర్లు. నేనైతే మంచిగా నానబెట్టుకున్నా. ఒక 6 గంటలు నానబెట్టుకుంటే మంచిగా అవుతాయి అన్నట్టు. ఇక నేను కుక్కర్లో పెట్టేసి క్యాప్ పెట్టేశాను. క్యాప్ పెట్టి ఇంకా మంచిగా ఉడికేదాకా ఇట్లా చూస్తూ ఉండాలన్నమాట. ఎసరైతే నేను కొంచెం ఎక్కువనే పోసుకున్నా వాటర్లో. సో బొబ్బర్లో వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నా. ఇక్కడ పైన వస్తుంది కదా వైట్గా, అదంతా తీసేసి మనం పడేయాలన్నమాట. సో కొంచెం సేపు అయిన తర్వాత మనం ఉడికిందా లేదా అనేది చూస్తూ ఉండాలన్నమాట. ఎక్కువ ఉడికిపోతే బాగుండదు. చూపించాను కదా నేను ఇక్కడ ఉడికిందా లేదా అని చూశాను. సో ఇంకా మనకు ఉడికిపోయినాయి అన్నట్టు. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. వాటిని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని మంచి ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర వేస్తున్నాను నేను, చూడండి. తర్వాత ఇక్కడ నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత ఇక్కడ ఆనియన్ వేస్తున్నాను. చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి ఇక్కడ నేను రౌండ్గా కట్ చేయలేదు, పెద్దగా కట్ చేశాను. మీరైతే చిన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తినేసేయచ్చు అనమాట. ఇవి ఇక్కడ పెద్దగా కట్ చేశాను, మీరైతే చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అయితే చూసుకుంటూ వేసుకోండి. ఉడికేటప్పుడు కూడా ఇక్కడ మనకు చిన్న బొబ్బర్లు ఉడకబెట్టాను కదా, అప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు. అప్పుడు కూడా ఉప్పు వేసుకోండి. అండ్ ఇక్కడ కూడా కొంచెం వేసుకోండి. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఉడికిన బొబ్బర్లు ఉన్నాయి కదా చిన్నవి, సో మంచిగా అందులోకి వేసేసి అయితే నేను మొత్తం ఒకసారి మిక్స్ చేశాను. సో చూసారు కదా. ఇక మనకి ఇవి ఈవినింగ్కి డిన్నర్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా తీసుకోవచ్చు. చాలా హెల్దీ అన్నమాట. మంచి ఇక్కడ నేను కొత్తిమీర అయితే మీద నుండి గార్నిష్ చేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ. మనకి తెలంగాణ సైడ్ మస్తు తింటారు అన్నట్టు. ఇవైతే నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. నాకైతే బాగా నచ్చినాయి. అండ్ ఎక్కువ ఉడకబెట్టద్దు అనమాట, నార్మల్గా ఉడకాలన్నమాట. ఒక 90% వరకు ఉడికితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.